హలో హాయ్, నేను వచ్చేసిన డ్యూటీ దగ్గరికి తొందరగా ఫ్రెష్ అయ్యి కాఫీయో టీయో తాగి బ్రేక్ఫాస్ట్ తిందా లేదంటే ఫుల్ పని ఉంటే తినను. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కూడా నిన్న నాకు బ్రేక్ఫాస్ట్ కొంచెమే మిగిలింది, లేదనుకొని తినలేదు. అట్లుంటుంది మనకి. ఆ కొంచెమైనా తినాలి కదా. అంతే, ఒక్కసారి పని ముట్టుకుంటే ఇక ఆపొద్దు, అయ్యేదాకా రన్ చేస్తూనే ఉండాలి. అట్లా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రశాంతంగా తినాలనిపిస్తుంది అంతే. కానీ తినండి, బ్రేక్ఫాస్ట్ తినాలి, కంపల్సరీ తినే చేయాలి. లేకపోతే చాలా వీక్ అయిపోతాం. ఈ జర్నీ, ఈ వర్క్కి నిల్చొని కాళ్ళకి చాలా చచ్చిపోతాం అనమాట. అసలు తగ్గేదే తినాలి. అయితే ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఇంకా వర్క్ స్టార్ట్ చేసి తొందరగా చేసుకొని మరి వర్క్ ఎలా ఉందో చూసుకొని ఇంకా తొందరగా బయలుదేరి షాపింగ్ చేసి మా అక్కకు వచ్చిన గిఫ్ట్ తీసుకున్నాం. లేదంటే వెళ్ళిపోయి ఇంట్లో ఏదన్నా ఒకటి ఉంటుంది గిఫ్ట్లు చూసి అప్పుడప్పుడు తెచ్చి పెడతా ఉంటాను. మనీ ఉన్నప్పుడు, సడన్గా మనీ లేనప్పుడు అవసరం వస్తుందని చూద్దాం ఉన్నాయో లేవో, లేదంటే తీసుకెళ్దాం. ఓకే, అంటే ఏంటంటే టైం ఉన్నా కూడా ఇప్పుడు ఎటు నేను అమీర్పేట షాపింగ్ వెళ్తే ఒకేసారి చేసేయచ్చు కదా, మళ్ళీ అమీర్పేటకి వెళ్ళడం ఎందుకు అని. బర్త్డే బాయ్కి, గర్ల్కి డ్రెస్సెస్ కొనాలి, మా 3 పిల్లలకి కూడా డ్రెస్సెస్ కొనాలి. ఫంక్షన్ కదా, మన ఇంట్లో ఫంక్షన్ అన్నప్పుడు మన ఇంట్లో దావత్ అయితే తెలంగాణలో ముందే అసలు తగ్గుతామా, తగ్గేదే లేదు. అందుకనే ఒకేసారి చేసుకొని వెళ్ళొచ్చు అని నా బాధ, అంతే. ఓకే, బాయ్.